గుడ్ మార్నింగ్. ఇట్స్ టైం వచ్చేసి 5:15 అవుతుంది. ఇంకా చీకటిగానే ఉంది. ఇవాళ ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నాం అనమాట. కొంచెం జలుబు చేసింది, అందుకే కొంచెం వాయిస్ డిఫరెంట్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది ఒక గ్రూప్ రైడ్, తెలిసిన వాళ్ళది. నాలాల్యాండ్ అని వాళ్ళకి ట్రావెలింగ్ ఏజెన్సీ లాగా ఉంది. సో వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు అనమాట. స్టార్ట్ అయ్యే పాయింట్ వచ్చేసి ఎల్బీ నగర్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అవుట్స్కట్స్లో ఇక్కడ మ్యాంగో ఫార్మ్స్ అని ఒకటి ఉంది. సో అక్కడ ఎండ్ అవుతుంది అనమాట. అది వాళ్ళ ప్లాన్. మేము ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:15 అవుతుంది కదా. మేము అక్కడికి వెళ్ళేతలకి 1 hour 6:15 అవుతుంది ఎల్బీ నగర్. ఇదే ప్రాబ్లం, మనకి స్టార్టింగ్ పాయింట్ దూరం ఉంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా చీకటిగానే ఉంది. మరి కెమెరాలో ఎంత రికార్డ్ అవుతుందో తెలియదు. నాకు తెలిసి బాగానే రికార్డ్ అవుతుండొచ్చు. మరీ అంత ఏం చీకటి లేదు, నార్మల్ లైట్స్ లాగా ఉంది. నాకు చూడడానికి ఏదో నైట్ 10:30, 11కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది బయటికి. ముందు వెళ్తున్నాడు కదా మన ఉదయ్, అదే హైనెస్ 350. సో మేమిద్దరం వెళ్తున్నాం. కాకపోతే ఈ రైడ్లో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరే రైడ్స్కి కూడా వచ్చారనమాట. సో మళ్ళీ వాళ్ళని కూడా మీట్ అవ్వచ్చు. ఇట్ విల్ బి ఫన్. కొంచెం ఈ మధ్య రైన్స్ వల్ల అసలు అర్థం కాకుండా ఉంది వెదర్ కూడా హైదరాబాద్లో. మొన్న 2 days అయితే బాగా రైన్స్ పడ్డాయి. ఐ హోప్ ఇవాళ ఏముండదు క్లౌడీకి కూడా. కొంచెం సన్నీగా ఉంటేనే మంచిగా ఉంటుంది. అట్లానే ఉంటుందని ఆశిస్తున్నా. అట్లానే ఉండాలి, అప్పుడే ఎంజాయ్ చేయొచ్చు రైడ్ని. సో గాయ్స్, ఇప్పుడే ఎల్బీ నగర్ ఎంటర్ అవుతున్నాం. ఎంతసేపు పట్టిందంటే మనకి 5:50, ఇంకా 1/2 hour పట్టింది అంతే. అంటే ఇంకా అక్కడికి వెళ్ళలేదు కాబట్టి అంతే. 1/2 hour 45 minutes, అంతకు మించి పట్టలేదు. మెయిన్గా రోడ్లు ఖాళీ ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ టైం కలిసి వచ్చింది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇఫ్ యూ క్యాన్ సీ, ఇంకా కొంచెం స్టార్స్, కొంచెం డల్గా ఉంది కానీ ఇట్ వాజ్ నైస్. వెదర్ కూడా ఎక్కువ హీట్ లేకుండా, అంటే వేడిగా లేకుండా ఎక్కువ చల్లగా లేకుండా మీడియం పేస్లు ఉండే. ట్రాఫిక్ లేదు. వెరీ నైస్. మంచి. యాక్చువల్గా లాంగ్ ట్రిప్ ఏమైనా వేస్తుంటే ఈ టైంలో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మేము ఉండేది లింగంపల్లి సైడ్. మాకు ఒకవేళ హైవే పక్కకే అంటే పర్లేదు, లేట్గా స్టార్ట్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు మేము వెళ్ళే హైవే ఎల్బీ నగర్ దాటి పోవాలి, లేకపోతే మన మేడ్చల్ దాటి పోవాలి. అట్లయితే మాత్రం సిటీ ఈ కార్నర్ నుంచి వేరే కార్నర్కి వెళ్ళి అప్పుడు హైవే ఎక్కాలంటే మాత్రం పక్కా మార్నింగ్ పూట 5కి స్టార్ట్ అవ్వడం బెస్ట్. ఇట్లా ఖాళీ దొరుకుతుంది. క్రౌడ్ వచ్చే టైంకి మళ్ళీ దాటేస్తాం సిటీ, హైవే ఎక్కేస్తాం. ఇంకా అక్కడి నుంచి పుర్సత్ ఎవడో అడ్డం రాడు. వైడ్ రోడ్స్, వీ కెన్ ఎంజాయ్. ఓకే, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతారు. ఇందాక కూడా కనిపించారు, ఒక 4-5 రైడర్స్ కనిపించారు.
దిస్ ఈస్ ది బెస్ట్ టైం. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే ఎల్బీ నగర్ సైడ్ బెస్ట్ థింగ్ నాకు ఏమనిపిస్తుంది అంటే రోడ్స్ కొంచెం వైడ్ ఉంటాయి, అది నాకు మంచిగా అనిపిస్తుంది. మేడ్చల్ అటు సైడ్ వెళ్తే మీకు అంత వైడ్ ఉండవు రోడ్స్. బోడుప్పల్ సైడ్ అయితే అదమ్మా రోడ్ అది ఘోరం అది. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. సో ఇంకా వెయిటింగ్ ఫర్ పీపుల్. మోస్ట్లీ రైడ్ స్టార్ట్ అయ్యేది 6:30కి. సో జస్ట్ వెయిటింగ్ అనమాట. సార్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం. సో గాయస్ ఇప్పుడే రైడ్ అఫీషియల్గా స్టార్ట్ అయిందనమాట. మొత్తం ఒక 30 మెంబర్స్ దాకా ఉన్నారు. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:30 6:45 అవుతుంది. సో ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి సో ఇది నాలాల్యాండ్ అని చెప్పిన కదా. వాళ్ళు ప్లస్ ఇంకొక రైడింగ్ గ్రూప్ వచ్చేసి మీట్ ఓవర్ వీకెండ్ అని ఇంకొకటి ఉంది, వాళ్ళతో ట్రావెలింగ్ గ్రూపే. సో వాళ్ళతో కొలాబ్ అనమాట, కొలాబ్లో చేస్తున్నారు వీళ్ళు. నాలాల్యాండ్ వాళ్ళది నాకు తెలిసి ఫస్ట్ అనుకుంటా, ఎందుకంటే మేము రీసెంట్గానే విన్నాం నాలాల్యాండ్ అని. యాక్చువల్గా ఈ నాలాల్యాండ్ ఉంది కదా, దాన్ని మెయిన్ ఓనర్ ఆర్ సిఇఓ ఉదయ్ ఉన్నాడు కదా, ఉదయ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకటే రోడ్ ట్రాక్ గ్రూప్ అనమాట, ఐ మీన్ నేబర్స్ రోడ్ ట్రాక్ గ్రూప్ అనమాట. సో వేరే రోడ్ ట్రాక్ రైడ్స్కి కూడా వెళ్ళినాం, రోడ్ ట్రాక్ వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళ రైడ్స్కి వెళ్ళినాం అనమాట. అక్కడ మాకు పరిచయము, అట్లా సరే వెళ్దాము, కొత్త స్టార్ట్ చేసాను కదా బ్రో అని స్టార్ట్ అయిన ఉండే. ఈ ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ రైడ్స్లో లైన్స్ మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఇప్పుడు మనము లైన్కి వెళ్తున్నామా, ఒక్కసారి నార్మల్ క్రౌడ్ రాగానే కొంచెం స్కాటర్ అయిపోతుంది. లైన్కి వెళ్తే ఏంటంటే ప్రాబ్లం ఉండదు, ఇంకా ఒక్కసారి ఫ్రంట్ ఎవరు వెళ్తారో వాళ్ళనే ఫాలో అయిపోవచ్చు. ఒక్కసారి స్కాటర్ అయిపోతే క్రౌడ్ అది కొంచెం హెడ్ఏక్. బట్ వాట్ ఎవర్ అయితేనే ఉంటుంది అది, దానికి ఎవరేం ఏం చేయలేం. యాక్చువల్లీ లాస్ట్ టైం ఎప్పుడైతే రోడ్ ట్రాక్ వాళ్ళ రైడ్కి వచ్చినానో వాళ్ళది అప్పుడు ఇక్కడ ఎల్బీ నగర్ డికాథ్లాన్ దగ్గర ఉండే మీటప్ పాయింట్. ఈ టైం మెక్డీ దగ్గర పెట్టారు. మరి రావడం మాత్రం మళ్ళీ డికాథ్లాన్ మీదకి వెళ్ళి వచ్చినాం ఇప్పుడు. సో చూద్దాం వాళ్ళ రైడ్ ఎట్లుంటుందో ఏంటో సంగతి.
సో గాయస్ ఇప్పుడే ఆల్మోస్ట్ ఎల్బీ నగర్ బయటకు వచ్చేసినాం. కొంచెం ట్రాఫిక్ ఉంది, ఎక్కువ ఏం లేదు. ప్లస్ మీకు ఎక్కువ రైడర్స్ ఎందుకు అనిపిస్తలేరు అంటే మనం ముందున్నాం. అందుకే కనిపిస్తలే. వెనుక చాలామంది ఉన్నారు. మనం ఏంటంటే మెయిన్ పైలట్ తోటి ఉన్నాం, పైలట్ బ్యాక్ సైడే. ప్లస్ ఇక్కడ మళ్ళీ క్రౌడ్ వచ్చేసింది. అరే బాబు జర్రా బాబు. ఏందా ఒక పుల్ ఏంద్రా? అమ్మా ఇక్కడ రోడ్ మళ్ళీ పెద్ద అయింది. ఇందాక చాలా టర్నింగ్స్ ఉండే, అందువల్ల మొత్తం స్కాటర్ అయిపోతుండే గ్రూపు. సో ఇక్కడ నుంచి పర్లేదు, ఇక్కడ నుంచి మనం స్మూత్గా వెళ్ళచ్చు. అంటే ఏంద్రా ఇప్పుడేమో మనోడు ఉదయాడేమో చూపిస్తుండు. ఏమో మరి మనకు ఆ సింబల్ తెలియదు ఏందో అది. కొన్ని సైన్స్ తెలుసు, అన్నీ తెలియవు. అడగాలి ఆగినప్పుడు. వా రోడ్లు చూడండి ఎంత ఖాళీ ఉన్నాయో, అసలు వేరే లెవెల్ ఖాళీ అంటే ఖాళీ, ఫుల్ ఖాళీ అనమాట. ట్రాక్ మీద వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. Look at it, empty roads baby. సో ఇప్పుడే ఏమైందంటే హిల్ పార్క్ దగ్గర అవుదాం అనుకున్నాము. ఈ రూట్లో హిల్ పార్క్ వస్తుంది. మెయిన్గా రైడర్స్ అందరు అక్కడే అవుతారు. మీరు నా కర్నూలులో ఖమ్మం రైడా, అది గుర్తులేదు పేరు గుర్తు, ఖమ్మం రైడ్లా చూసి ఉండొచ్చు. మేము అక్కడికి వెళ్ళి ఉండే, అప్పుడు బ్రేక్ అయిపోయింది. మేము వెళ్ళింది పిల్లమర్రాజు ఫారెస్ట్ పార్క్ వెళ్ళినాం హిల్ పార్క్కి. దాని తర్వాత ఇక వాళ్ళు డిమాలిష్ చేసేసారు దాన్ని. సో అది అయిపోయిన తర్వాత అంటే మన బ్రో వాళ్ళకి తెలియదంట, ఎవరైతే స్పాన్సర్ చేసారో వాళ్ళు అనుకుని హిల్ పార్క్ దగ్గర అవుదామని. కానీ అదేమో డిమాలిష్ అయిపోయింది కదా, అందుకే ఇంకా ఎత్తుకు ముందుకెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్ స్పాట్కి. ఏదైనా బ్రేక్ఫాస్ట్ స్పాట్ దొరికితే ఇంకా అక్కడ ఆగడమే. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు అక్కడ ఫార్మ్స్ దగ్గరికి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ దగ్గర కొంచెం అందరూ బ్రేక్ తీసుకోరు. ప్లస్ ఒక టీమ్ అంటే వాళ్ళ ఒక రైడింగ్ గ్రూప్ ఉంది, వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. సో అందుకే వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తిని స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. పర్లేదు, వెదర్ అయితే ఏమంతా సన్నీగా లేదు, కోల్డ్గా లేదు, రైనింగ్గా కూడా లేదు. అందుకు ఇంకా మనకంతా ఏదో నడపలేము అన్నట్టు అయితే లేదు. ఇప్పుడు ఒక యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళాలి మనం ఆ ఫార్మ్ సైడ్ వెళ్తానికి. యూటర్నే 16 కిలోమీటర్స్ ఉంది.
ఇప్పుడు 16 కిలోమీటర్స్ వెళ్ళి యూటర్న్ తీసుకొని అక్కడి నుంచి ఫామ్స్కి వెళ్ళాలి. బ్రో బాయ్ బ్రో, బాయ్ బాయ్, బాయ్. ఓకే ఓకే ఓకే, షూర్ బ్రో, బాయ్ బాయ్. పవన్, నైస్ మీటింగ్ యూ బ్రో. ఫుల్ ఆఫ్ రోడింగ్ అనమాట ఇక్కడ. ఇప్పుడు మనం వచ్చింది ఇందాక మ్యాంగో ప్లాంటేషన్స్ లోపల నుంచి. వీళ్ళది కూడా ఇన్స్టా అకౌంట్ ఒకటి ఉందంట, కొలాబ్ అంట యాక్చువల్లీ. సో లోపల బాగుండే పీస్ఫుల్గా, సమ్ 40 acres ప్లాంటేషన్ అంట, చాలా బాగుంది పీస్ఫుల్గా, వెరీ నైస్. We enjoyed after that long one hell of a ride. Oh shit, this was fun. ఇక్కడి నుంచి పోతే ఎక్కువ ఉన్నాయి, అటు నుంచి పోతే తక్కువ ఉన్నాయి. ఈ లోపల నుంచి ఇట్లా వెళ్తాం అనమాట. లోపల అక్కడ లోపల ఉంటాయి ఫామ్స్, చాలా పీస్ఫుల్ ఉండే. సో ఇప్పుడు రిటర్న్ అనమాట. ఆల్మోస్ట్ అనుకున్న దానికి డబల్ అవుతుంది. ఇంటికి వెళ్ళే 2 అవుతుందారా? లొకేషన్ పెట్టుకున్నావా ఎయిర్పోర్ట్కి? అంటే వేరే రైడర్స్ అందరూ ఇంకా లోపల ఉన్నారు, వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటున్నారు. మేబీ దే విల్ స్టార్ట్. కొంతసేపట్లో మనకు లింగంపల్లి ఇటు దాకా పడుతున్నాయి మట్టి. మనం లింగంపల్లి పోవాలి కాబట్టి స్టార్ట్ అయిపోయినాం అనమాట. అసలు వెళ్ళేటప్పుడే వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఏమైందంటే బ్యాటరీ అయిపోయింది. ఇంకా అక్కడ ఆపే ఛాన్స్ లేదు, ఎందుకంటే లైన్కి వెళ్తున్నాం అందరము. సో అందుకే వచ్చేటప్పుడు చూపించిన. దట్ వాజ్ గుడ్ ఆఫ్ రోడింగ్. ఎవరు అంత ఆఫ్ రోడింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే, అందుకే మజా వచ్చింది. ప్లస్ అక్కడ అన్నీ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ కాదు, అక్కడ ఇంకా మజా వచ్చింది. మన ఉదయది కూడా బండి ఒకసారి దిగిపోయింది, అక్కడి నుంచి మళ్ళీ తీసి మళ్ళీ రైడ్ చేసుకుంటూ ముందుకెళ్ళినుండే. సో గాయస్ ఇప్పుడే ఇగో హైవే ఎక్కేసినాము. ఇక్కడ నుంచి మన ఇంటికి ఒక 65-70 ఉంటుంది మోస్ట్లీ. ఇంకా రైడ్ అయితే మాత్రం మస్తు అయిన ఉండే. ఆ మ్యాంగో ఫార్మ్స్ మాత్రం ఫుల్ పీస్ఫుల్ ఉండే అనమాట. స్ట్రేంజర్స్ తోటి మంచిగా ఉండే గ్రూప్ రైడ్ మాత్రం. ఐ మీన్ అందరూ కోఆర్డినేట్ చేస్తుండే, ఎక్కడ కన్ఫ్యూజన్ కాలే, ఎక్కడ ఏం ట్రబుల్ కాలే. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ గో సేఫ్లీ టు దేర్ హోమ్స్. ప్లస్ వెదర్ కూడా అంత సన్నీగా లేదు కాబట్టి ఎవరికి అంత ఇరిటేటింగ్గా లేదు రైడ్ చేస్తుంటే.
ఇట్స్ ఫన్ అండ్ we had fun. అయితే ఇప్పుడు ఇంక ఇప్పుడైతే ఏం లేదు, డైరెక్ట్ ఇంటికే, ఇంకెక్కడ ఆపేది లేదు. ఎందుకంటే అనుకున్న టైం కంటే లేట్ అయిపోయింది, వెళ్ళేతలకే 2 అవుతుంది. సో ఇక్కడ ఆపేది లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. సో ఇక్కడే వ్లాగ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. కీప్ రోలింగ్. బాయ్.